హలో హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ వి రీచ్డ్ మేడారం. మా బుజ్జిముండ మీద ఫైనల్లీ వి రీచ్డ్. ఈరోజు బాగానే తిరిగినాం, ఒక 300 కిలోమీటర్స్ ఎబోనే కొట్టినాం. దాదాపుగా కాళేశ్వరం అదంతా తిరుక్కుంటూ ఫైనల్లీ 6 o'clock అవుతుంది. మేడారం రీచ్ అయిపోయినాం. పబ్లిక్ బాగానే వస్తారని చెప్పేసి అని అన్నారు. చూద్దాం, ముందటికెళ్ళి వీడియో స్టార్ట్ చేద్దాం. చెప్పన్న వాగు వాటర్ తక్కువనే ఉన్నాయి. వావ్, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇదే చెప్పన్న వాగు. వావ్, అది కొట్టుకోయింది. మేము అంతకుముందు వీడియోలో అది మొత్తం అది అయిపోయింది. ఏమంటారు, కొట్టుకొని పోయింది. మేము అంతకుముందు ఈ మేడారం వీడియో పెట్టినప్పుడు అప్పుడు అంతా పబ్లిక్ అసలు ఎవరు లేరు. ఇప్పుడు మినీ మేడారం జాతర అని చెప్పేసి పెట్టారు. చూద్దాం ఎట్లుంటుందో ముందటి పోయిన తర్వాత. ఇది మెయిన్ అంతా వాటర్ ఉండేది. అదంతా మినీ మేడారం జాతర వచ్చేసి మనకు 26 నుంచి స్టార్ట్ అవుతుందని అనుకుంటా. చూద్దాం, 26 అనుకుంటా. 26 నుంచి వెళ్ళి 26, 27, 28 అనుకుంటా ఆ డేట్లో ఉంది. యాక్చువల్గా నేను అదే రోజు ప్లాన్ చేసిన, కానీ ఇప్పుడు అనుకోకుండా వచ్చేసినాం. వీడియో తీస్తున్నా. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయిగా, అవి భక్తుల కోసం గవర్నమెంట్ వేయించింది ఫ్రీ. ఇవి ఆల్రెడీ రెడీగా ఉన్నారు. నీవు ఆల్రెడీ అన్నీ రెడీ పెడుతున్నారు. మనం 2 రోజుల తర్వాత వస్తే పర్ఫెక్ట్ ఉండే. మొత్తం ప్లానింగ్ అయితే ఇప్పుడు మినీ మేడారం జాతర ఉంది కదా, దానికోసం ప్లానింగ్ మొత్తం పర్ఫెక్ట్ సెట్ చేస్తారు. అక్కడ మీకు చూసారు. స్టార్ట్ అవుతుంది దాదాపు 2 days గ్యాప్ తీసుకొని వస్తే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుండే. ఇదే మెయిన్ ఎంట్రీ ఫ్రెండ్స్. మెయిన్ ఎంట్రీ నుంచి వెళ్ళిపోతున్నాం. నడురా, మళ్ళీ మూసేస్తుండొచ్చు గుడి. అదే బ్యాగ్ వేసుకోరు, అవుట్ అయిపోతుంది వీడియో. అవుట్ అవుతుంది వీడియో. జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త అంట. ఈ సమ్మక్కదే సారమ్మక్క కదేనా?
అది సమ్మక్క గద్దె, ఇది సారలమ్మ గద్దె. నైట్ వ్యూ మేడారం సమ్మక్క సారక్క గద్దెలు. ఇక్కడ వచ్చేసి సమ్మక్క గద్దె, ఇక్కడ వచ్చి సారలమ్మ గద్దె. జాతర వచ్చేసి 24 నుంచి వెళ్ళి స్టార్ట్ అంట. 24 నుంచి వెళ్ళి 5 days ఉంటుందంట. 24 నుంచి వెళ్ళి 5 days మినీ మేడారం జాతర. యాక్చువల్గా మేడారం జాతర 2 yearsకి ఒకసారి అవుతుంది, కానీ ఇది మినీ మేడారం జాతర జాతర లేదు అనకుండా పెట్టారు. 24 నుంచి ఉందంట. మేము ఇప్పుడు 20కి వచ్చినాం. ఓ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచినాం. ఈ షెడ్ ఉందా ఇక్కడ, జంపన్న నుంచి వెళ్ళి మన మేడారం వెళ్తుంటే రైట్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడనే స్టే చేసినాం నైట్ లోపల. మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంది, చూస్తారా మీరు. చుట్టూ కొండలు, వస్తుంది వ్యూ మాత్రం. ఎర్లీ మార్నింగ్ ఇది. ఇంకొంచెం ముందు అయితే అసలు వీడియో అసలు కనిపించలే, అందుకే ఆఫ్ చేసిన. చుట్టూ పొలాలు సూపర్ ఉంది. జంపన్న అక్కడ ఉంది. గుడేమో ఇక్కడ ఉంది. అరే లోతు లేనట్టుంది ఈ జంపన్న వాగు ఫ్రెండ్స్. పబ్లిక్ బాగానే వచ్చారు, అంతో ఇంతో. ఎర్లీ మార్నింగ్ కదా, వీడియో అంతా ఏమో రావట్లేదు. లాస్ట్ పోమారా రండి. ఫ్రెండ్స్ వాటర్ తక్కువనే ఉన్నాయి, మీరు రండి స్నానాలు చేయండి. ఈసారికి మనం ఉంటాంరా. అరే ఒక్క షాంపన పెట్టినాం ఆ రోజు నుంచి వెళ్ళి. మామిడి షాంపూ తీసుకురంటే మర్చిపోయాడు. పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్, 24 నుంచి వెళ్ళి ఇంకా అసలు మెయిన్ చేస్తారంట. 24 అంటే ఇలా 21, ఇంకా 3 days. యాక్చువల్గా ఫ్రెండ్స్ నేను ఫ్లో లేదనుకున్నా, వాటర్ ఫ్లో, కానీ ఫుల్ ఫ్లో ఉంది వాటర్ ఫ్లో ఇక్కడ. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఇది మొత్తం అంతా కొట్టుకోయింది.
1000 స్తంభాల గుడి. అరే ఇదేందిరా ఈ ముందట చూద్దాం. వీడియో కెమెరా 25 ఏనికి ఇది? నందికాడ దిగుదాం మాకు. ఇది ఏందో స్పెషల్ ఏమో ఉంది చూద్దాం. వీడియో కెమెరా 25 దేనికి ఇది? గుండమా? గుండం తాబేళ్ళు. అగో జూమ్ చేద్దాం. దా బేటా. ఏంటి సింగిల్ స్టోర్? అది పడిపోతున్నట్టుంది మొత్తం. అడ్డం ఏమంటారు అవిటికి అది పెట్టారు. దిస్ ఈస్ 1000 స్తంభాల గుడి. ఇది కూడా నా వీడియోలో అంతకుముందు ఆల్రెడీ పెట్టేశాను. ఇది స్పెషల్గా మళ్ళీ వచ్చాను కాబట్టి మళ్ళీ స్పెషల్. ముందు నంది, లోపల శివుడు. నువ్వు ఒకప్పుడు కాకతీయ రాజులు అరే వర్షం సినిమా ఉంటుందా? వర్షం సినిమా నంది పక్కన త్రిష ఇక్కడ సైడ్ ఉంటుంది చూడు, అది ఇదే నంది. నిజానా ఫోటో? ఫ్రెండ్స్ ఇదే భద్రకాళి టెంపుల్. సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు. దర్శనం సింపుల్గానే అయిపోయింది కానీ రష్ అయితే బాగానే ఉన్నారు. ఆల్రెడీ నేను అంతకుముందు బ్లాగ్ తీసినా కాబట్టి భద్రకాళి టెంపుల్ సంబంధించి అంత ఏం పెట్టట్లేదు. టెంపుల్ వ్యూ ఇది. అంతకుముందు వచ్చినప్పుడు కరోనా బాగుంది చాలా ఉంది అన్నట్టు ఉండే, అంటే లాక్డౌన్ అయిపోయింది బట్ కరోనా ఉంది అన్న ఉంటుండే. ఇప్పుడు అంతా కరోనా లేదు, ఏం లేదు, ఫుల్ పబ్లిక్ వచ్చేసారు. ఈ టెంపుల్ ఇన్సైడ్ అంటే గుడి లోపలికి వచ్చిన తర్వాత ఇది మెయిన్ టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అయితే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో ఇది. అయితే వీడియో కానీ కెమెరా కానీ ఇది పట్టుకోలేదు, అందుకే వీడియో కొంచెం షేడింగ్ వచ్చింది, కొంచెం అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ అనుకోకుండా పోయినా కాబట్టి అట్లా అయిపోయింది. ఈసారి అంత షేడింగ్ అసలే రాకుండా చూసుకుంటాను. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సబ్స్క్రైబర్స్ అసలే కౌంట్ పెరుగుతలేదు. నేను స్టార్ట్ చేసి అయినా 4-5 months అయినా కూడా సబ్స్క్రైబర్స్ అసలు చాలా తక్కువ, 100 అట్లా అంతా ఉన్నారు. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.